మరొక మార్పు కూడా మనం గమనిస్తున్నాం. గతంలో గంట అరగంట అనేటటువంటి పదం చాలా పాపులర్ అయింది. ఆ నాయకులు వెనకాల చాలా పడ్డాం, మామూలుగా పడల. పాపం వాళ్ళని పరిగెత్తించాం, నిద్రలేని రాత్రులు వాళ్ళు గడిపారు. ఇవాళ గంట అరగంట మించిపోయినటువంటి వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటే ఇవాళ మరి చేతులు కట్టుకొని ఉన్నటువంటి నాయకులను ఏమనాలి, ఎలా ప్రశ్నించాలి, ఎలా నిలబెట్టాలి, ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు జనసేన పార్టీ మిగతా తెలుగుదేశం సంగతి తర్వాత చూద్దాం. జనసేన పార్టీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే రోజు సీరియల్ గా వస్తుంటే కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా సార్. ఒకవేళ అతను లేదు, అతని మీద ఆరోపణలు తప్పని రుజువు అయితే అప్పుడు మళ్ళీ తీసుకొని ఎవరికేం అభ్యంతరం లేదు. ఒక మహిళ బయటకు వచ్చి నాకు మోసం జరిగింది అంటున్నప్పుడు స్పందించకపోతే ఇక ఏం స్పందన సార్ ఇది? అట్లాగే బయట ఉండేటువంటి ఎమ్మెల్యేల్లో ఈ రోజు కూడా అటువంటి ఏదైతే గంట అరగంట అని మనం అనుకున్నామో అటువంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయండి, చాలా చోట్ల జరుగుతున్నాయి. బయటికి కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒక కేసు ఇంత ముందే వచ్చింది. అట్లాగే అనేక జిల్లాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎవరు సీరియస్ గా లేరు సార్, నాన్ సీరియస్ వ్యవహారం. ఇప్పుడు ఇంతకుముందు బట్టలు ఇప్పుకొని ఎట్లయితే ఎంపీ తిరిగినాడో అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా కొందరు అట్లాగే ఉన్నారు, స్పందన లేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఇదిగో అదొచ్చే ఫ్యాక్టరీ, ఇదొచ్చే ఫ్యాక్టరీ, ఆ పెట్టుబడి వచ్చింది, ఈ పెట్టుబడి వచ్చిందని ఊదరగొట్టడం తప్ప అడ్మినిస్ట్రేషన్ మెరుగు చేసుకోవాలా, ఆదర్శంగా మన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండాలి అనేటువంటి సోయ ఎక్కడ లేదు సార్. అట్లాగే బెదిరించడం, డబ్బు వసూలు చేయడం అనేటువంటిది కామన్ గా ఎమ్మెల్యేల్లో ఉందండి చాలా చోట్ల. ఎందుకంటే అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బాధపడుతున్న వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయినారు, సార్ ఇట్లా సఫర్ అవుతున్నాం మీ ఎమ్మెల్యే వల్ల అని. యాక్షన్, నో యాక్షన్. మరొక విషయం కూడా మీకు గుర్తు చేస్తా, ఈ జనాలకు తెలియజేస్తా. దేశాన్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద మనం దండెత్తాం, ఇంక్లూడింగ్ మీ. ఈయన మీద సిబిఐ, ఈడీ కేసులున్నాయి, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రభావితం చేసి మరి కనీసం కోర్టుకు కూడా వెళ్లకుండా ఉన్నాడు అన్నటువంటి వాదన వినిపించాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకేం వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, ఉన్న సత్యాన్ని నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన బాధ్యత నాది కాబట్టి యు టేక్ డిప్యూటీ స్పీకర్, ఆయన మీద బ్యాంక్రప్ట్ కేసులున్నాయి. వాట్ టు సే? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్న వేసుకొని పార్టీలను ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయని నమ్మగలమా? ఇప్పుడు విజయవాడలో ఒక ఎమ్మెల్యే ఒక ఆయన గెలిచారు సార్, భారతీయ జనతా పార్టీ తరఫున. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, బ్యాంక్రప్సీ కేసులు ఉన్నాయి, తర్వాత సిబిఐ వాళ్ళు ఏదో సంథింగ్ కేసెస్ ఇవన్నీ కూడా పెట్టినారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే చాలా మంది పారిశ్రామికవేత్తలు డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జోలికి ఎవరు పోవడం లేదు. అంటే ప్రజాప్రతినిధి పరిశుద్ధంగా ఉండాలి, ప్రజలకు సేవ చేయడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజల తరఫున ఉండాలి, నేను తప్పు చేయకూడదు అనేటువంటి కాన్షియస్నెస్ ఎక్కడా లేదు సార్. నేను తప్పు చేస్తాను, నేను డబ్బులు సంపాదించుకుంటాను, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి సంపాదించడం నా హక్కు, ఏ దాంట్లో డబ్బులు సంపాదించవచ్చు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక గతంలో ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, ఇప్పుడు ఇసుక వ్యాపారం ఘనంగా జరుగుతుంది సార్. మేము చాలా సందర్భాల్లో మీలాంటి ఛానల్స్ పెట్టినప్పుడు పదే డిమాండ్ చేశాం, బయటికి పోవడాన్ని ప్రొహిబిట్ చేయండి, హైదరాబాద్కు, చెన్నైకి, బెంగళూరుకు మీరు ప్రొహిబిట్ చేయండి, ఆటోమేటిక్ గా ఈ బ్లాక్ లో అమ్మేటువంటి పోతుంది. అట్లాగే రాజకీయ నాయకులకు లాభాలు లేకపోతే వాళ్ళు జోక్యం చేసుకోరు, ప్రజలకు అందుబాటులో వస్తుంది అని. కానీ అదేం లేదండి, రాజకీయ నాయకులే ఈరోజు ఇసుక వ్యాపారులుగా అన్ని జిల్లాల్లో ఉన్నారు. అంతేకాదు సార్, ఇక్కడ గతంలో వైసీపీలో ఎవడైనా ఒక చిన్న పారిశ్రామికవేత్త చిన్న ఒక
ఆ గని అంటే ఒక మైన్స్ లో ఒక మైనింగ్ పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా రాయల్టీ గవర్నమెంట్ కాదండి, వీళ్ళకి చెల్లించాల్సి వచ్చేది. ఈ రోజు కూడా అటువంటి పాత వాతావరణం రాష్ట్రంలో ఉంది. నువ్వు చేయడానికి వీల్లేదు అని తరిమేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ తెలుసు సార్, గవర్నమెంట్ తెలియదేం కాదు. ఇప్పుడు లిక్కర్ కేసు అదే కదా సార్, లిక్కర్ కేసు అంటే ఒరిజినల్ లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి కాలంలో కాదు. ఇప్పుడు ఏది మదన్పల్లి దగ్గర వాళ్ళు దొంగ సారాయి తయారు చేస్తున్నారు, అదంతా అదే కదా సార్. అవును. కింది నుంచి పైదాకా డబ్బులు ఇచ్చేసి వ్యాపారం తెలుగుదేశం వాళ్ళే చేశారు కదా. వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. ఇక్కడ వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు సార్. ధనార్జన ముఖ్యం, డబ్బు సంపాదన ముఖ్యం. యా పార్టీ అయినా కానీ అందరం కలిసి పంచుకుందాము అనే ఈ ట్రెండ్ కనుక కరుపు కాకపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది సార్?